మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే నాకు చాలా 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 ఇష్టమైన యోసేపు. యోసేపు ఫలించిన కొమ్మ అంటాడు దేవుడు. యోసేపుని వాళ్ళ నాన్న అలా ఆశీర్వదిస్తారనమాట. అందుకే ఇది దగ్గర పెట్టుకున్నాను, ఫలించిన కొమ్మ. యేసుప్రభు యోహాను 15లో అంటారు, నేను ద్రాక్షావల్లి మీరు రెమ్మలు, మీరు నన్ను అంటు కట్టుకొని ఉంటే మీరు ఫలిస్తారు. అంటే దేవుని యొక్క స్వభావం అంతా మనలో పోయబడుతుంది అన్నమాట. ఈ చెట్టు స్వభావం కొమ్మలోకి వస్తుంది, సేమ్ అదే ఆకులు అట్లా కదా, అదే నేచర్. అలాగే మనం కూడా యేసు ప్రభుతో దేవునితో అంటు కట్టబడితే పరిశుద్ధాత్మ మనల్ని కడతాడు. అప్పుడు ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన వినయం అన్నీ మనలో పోయబడతాయన్నమాట. మనం ఎవరితో అంటు కట్టుకుంటామో, దేవునితోనా లేకపోతే ఈ లోకంతోనా లేదా దయ్యంతోనా, అవే మనకు వస్తూ ఉంటాయన్నమాట. కనుక దేవునితో అంటు కట్టబడాలి. దేవునితో అంటు కట్టబడడం అంటే ఏంటి అనుకున్నాను నేను కూడా. దేవుడు అంటే యేసు ప్రభు వాక్యమే కదండి. ఈ వాక్యం అంతా మనం చదివి ధ్యానిస్తూ ఉంటే వాక్యం అనే విత్తనాలు మొక్క మొలిచి పెద్దగా అయిపోతుంది, ద్రాక్షవల్లిలాగా. అప్పుడు మన ఆత్మ ఈ ఆత్మతో క్రీస్తుతో అంటు కడతాడనమాట. అప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు, నేను కాదు. ఏ పని చేసినా, స్వస్థతలైన దయ్యాలను వెళ్ళగొట్టినా నేను కాదు, ఇక జీవించినది క్రీస్తే అంటాడు. అంటే పౌలు మరణించాడు, మనం మరణించాలన్నమాట. అది అండి యోసేపు గురించి. ఫలించిన కొమ్మ మీరు ఇలా ఆశీర్వదించాలి. ఆదికాండం 49లో యాకోబు మరణించే టైంకి 12 మందిని ఆశీర్వదిస్తాడండి, తన కొడుకులని. యోసేపుకి ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అలాగే 4వ కొడుకు యూదాకు కూడా ప్రత్యేకమైనవన్నమాట. ఇప్పుడు చూద్దామండి. ఆదికాండంలో 37వ అధ్యాయం నుంచి 50 వరకు, అంటే 38 యోసేపు గురించి కాదండి, వాళ్ళ అన్నయ్య యూదా గురించి రాయబడింది. బైబిల్ గ్రంథంలో 13 అధ్యాయాలు ఒక వ్యక్తిని గురించి రాయబడడం ఒక యోసేపు విషయంలోనే జరిగిందండి. ఈ ఆరంభంలో ఒక వ్యక్తి దేవునితో అంటు కట్టుకొని దేవుని కొరకు ఫలించాడు. దేవునికి సాక్షిగా, దేవుని నీతికి సాక్షిగా జీవించాడు. దేవుని ప్రేమకు, క్షమ, యేసుప్రభు లక్షణాలన్నీ ఈయనలో కనబడతాయండి. చూద్దామండి. ఆదికాండం 37 నిన్న మనం ధ్యానించుకున్నాము. యాకోబు వాళ్ళ మామయ్య ఇంట్లో, లాబాన్ ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటాడు. యాకోబుగా వెళ్తాడు, వచ్చేటప్పుడు ఇజ్రాయేల్గా వచ్చేస్తాడు. తన 12 మంది కుమారులతో తిరిగి తండ్రి ఇంటిని చేరుకుంటాడు. తర్వాత ఇస్సాకు మరణించినప్పుడు యాకోబు వాళ్ళ అన్నయ్యని కూడా పిలుస్తాడు, ఏసావుని. ఇద్దరు కలిసి సమాధి చేస్తారండి. అబ్రాం విషయంలో కూడా అంతే. అబ్రాం మరణించినప్పుడు ఇస్సాకు వాళ్ళ అన్నయ్య ఇష్మాయేల్ని కూడా పిలిచి ఇద్దరూ కలిసి సమాధి చేస్తారు. ఆ చిన్న చిన్నవి కూడా ఎందుకు రాయబడ్డాయి అంటే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల బాధ్యతలండి. మీరు తోబితు గ్రంథం 4వ అధ్యాయం చదవాలి. తోబితు వాళ్ళ కొడుక్కి చెప్తాడు, నేను మరణించినప్పుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనం చెయ్యి, మీ అమ్మని చాలా గౌరవంగా చూసుకో, ఇవి మీ బాధ్యతలండి. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి సేవ చేయడము, విధేయించడము, వాళ్ళు చెప్పినట్టు వినడము, వాళ్ళని వృద్ధాప్యంలో చూసుకోవడము, చనిపోయినప్పుడు అన్ని మర్యాదలతో వాళ్ళని సమాధి చేయడము మీ బాధ్యత అన్నమాట. ఇప్పుడు ఈ టైం కండి 37వ అధ్యాయానికి వచ్చేసరికి యోసేపుకి 17 సంవత్సరాల వయసు అన్నమాట. ఈ 17 సంవత్సరాల వయసు అంటే టీనేజ్ అంటాం కదా, 17. యోసేపు దేవునితో కనెక్ట్ చేసుకున్నాడని.
12 మంది కొడుకులు ఉన్నారు, 11 మంది లోకరీత్యా ఉన్నారు. కానీ యోసేపు మాత్రం దేవునితో కనెక్ట్ చేసుకున్నాడు. అంటే వాళ్ళకి అప్పుడు వాక్యం ఎక్కడిదండి? దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అబ్రహాంతో, అన్ని ఆజ్ఞలు కూడా. అప్పుడు అబ్రహాము ఇస్సాక్కి చెప్పాడు, ఇస్సాక్ యాకోబ్కి చెప్పాడు, యాకోబ్ 12 మందికి చెప్పాడు. కానీ లోపల వెళ్ళి హృదయంలో నాటబడి సారవంతమైన నేలలాగా 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించింది యోసేపు హృదయము సారవంతమైన నేల అన్నమాట. అప్పుడు ఇంకా కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. యోసేపు కలల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కలల్లో ఎవరితో మాట్లాడతారంటే, ఎవరు ఆత్మ హృదయంలో దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కలల ద్వారా మనతో మాట్లాడతారు. స్పిరిట్ స్పీక్స్ టు స్పిరిట్ ఇన్ డ్రీమ్స్, ఇన్ విజన్స్ అండ్ ఆల్సో డైరెక్ట్లీ కూడా. ఇలా ఉన్నప్పుడు కూడా, ధ్యానంలో ఉన్నప్పుడు, స్థుతిలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. యోసేపుతో మాట్లాడతారండి. ఏంటి అంటే, యోసేపు విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని కలల ద్వారా మాట్లాడతాడు. ఆయన పొలంలో కట్టలు కడుతూ ఉంటే మరి వాళ్ళ అన్నయ్యలు వంగి నమస్కారం చేస్తున్నట్లుగా అలా ఇదంతా మనం ధ్యానించుకున్నాము చాలాసార్లు. అంతేకాకుండా యోసేపుని యాకోబు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు అనంటే, మరి తనకి ప్రియమైనటువంటి రాహేల్కి పుట్టిన కొడుకు, వాళ్ళిద్దరి ప్రేమ ఫలం అన్నమాట. కానీ బెంజమిన్ పుట్టగానే రాహేల్ చనిపోతుంది కదండి. యోసేపుని ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు. యోసేపు కలలు కంటూ ఉన్నాడు అంటే దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యలు ఆయనను ద్వేషిస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఈయనను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు అని. ముదిమిన పుట్టిన బిడ్డ అని రాస్తారు. అయితే వీళ్ళ అన్నయ్యలు షెకెంలో గొర్రెలు కాస్తున్నారు, వీళ్ళేమో హెబ్రోన్లో ఉంటున్నారండి. అబ్రాహాం, ఇస్సాక్, యాకోబులు వాళ్ళు హెబ్రోన్లోనే నివసించారు. వాళ్ళ సమాధులు కూడా అక్కడే ఉంటాయన్నమాట, మమ్రేలో, మక్వేలా అనే గుహ. అయితే ఈ అన్నయ్యలు గొర్రెలు కాయడానికి ఎక్కడికి వెళ్ళారంటే షెకెంకి వెళ్ళారండి. ఇంకా ఇంటికి తిరిగి రారనమాట. అప్పుడు యాకోబుకి అయ్యో ఏమైపోయినారో నా కొడుకులని యోసేపుని పిలిచి, మీ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి కొంచెం వాళ్ళు ఎట్లా ఉన్నారో యోగక్షేమాలు కనుక్కొని నాకు తెలియచేయి అంటే, నేను సిద్ధంగా ఉన్నాను నాన్న, సరే నాన్న వెళ్తాను అని అన్నప్పుడు యాకోబు పంపిస్తున్నాడండి. అంటే తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. హెబ్రోన్ నుంచి షెకెం వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ అన్నయ్యలు చూస్తారు, వస్తున్నాడు రా కలలు కానేవాడు అని చెప్పి అన్నయ్యల దగ్గరికి పాపం ప్రేమగా వెళ్తే పట్టుకొని బావిలో పడేస్తారండి. చూద్దాము ఆయన కలలు నెరవేరకుండా ఉండాలి అని బావిలో వేద్దామని. తర్వాత వాళ్ళు అలా ఇష్మాయేలీలు అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి అమ్మేస్తారనమాట బానిసగా. కానీ పాపం చాలా ఏడుస్తాడు యోసేపు. అది 105వ కీర్తనలో ఉంటుంది. ఇష్మాయేలీలు ఈయనకి మెడకి ఇనుప వలయాన్ని తొడిగి, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి, ఒంటెలకి కట్టేసి ఇసుకలో ఈడ్చుకొని పోతుంటే ఎడారిలో చాలా ఏడుస్తాడు. కానీ వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ పోతీఫర్ కొనుక్కుంటాడు ఈయనని. కొనుక్కున్న తర్వాత పోతీఫర్ ఇంట్లో ఆయన 11 సంవత్సరాలు పనిచేస్తాడండి. ఇప్పుడు 39వ అధ్యాయానికి వద్దాం. 37 నుంచి 39 అనమాట. అక్కడ పోతీఫర్ ఇంట్లో ఉంటాడు. యోసేపుతో దేవుడు ఉన్నారు అని 5 సార్లు రాయబడిందండి 39లో. కనుక అతడు వర్ధిల్లాడు. దేవుడు మనతో ఉంటే మనం వర్ధిల్లుతాం అన్నమాట. ఇంకా పోతీఫరు గమనిస్తాడు, యోసేపు పరిశుద్ధంగా ఉన్నాడు, ఏ పని చెప్పినా నమ్మకంగా చేస్తున్నాడు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నట్లుగా కూడా చూస్తాడు. ఇదిగో ఈ గొర్రెలు అమ్ముకొనిరా అంటే, అయ్యా ఇన్ని గొర్రెలకి ఇంత డబ్బు వచ్చింది, ఈ ధాన్యం అమ్ముకొనిరా అంటే ఇంత డబ్బు వచ్చింది, కరెక్ట్గా ఇస్తున్నాడు. మిగతా వాళ్ళలో అలాంటి నమ్మకత్వాన్ని, నీతిని చూడలేదన్నమాట. కనుక మొత్తం పెత్తనం ఇచ్చేస్తాడు, తాళాల గుత్తంతా అతనికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే పోతీఫరు రాజు దగ్గర పనిచేస్తున్నాడు, ఫరో రాజు దగ్గర. ఎంతోమంది పనివాళ్ళు, ఎన్నో గొర్రెలు, ఎంతో ఆస్తి, అదంతా కూడా ఈయన చేతిలో ఇస్తారు. అంటే
ఇది నీతి ఫలం అండి. యోసేపుని దేవుడు పోతీఫర్ ఇంట్లో ఐగుప్తులో నాటుతారు. అక్కడ ఆయన నీతి ఫలాల్ని ఫలిస్తున్నాడు. ఒకటేంటంటే నమ్మకంగా పనిచేస్తున్నాడు, నమ్మకత్వం అనే నీతి. అందువల్ల ఆ ఫలాల్ని భుజించిన మిగతా పని వాళ్ళు కూడా నమ్మకంగా అయిపోయినారనమాట. ఒక వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తిలో నీతి, పరిశుద్ధత ఇవన్నీ ఉన్నాయనుకోండి, కరుణ, కింద వాళ్ళకు కూడా అవే వస్తాయండి. ఒక ఇంటిలో తండ్రి కూడా ఎలా ఉన్నాడో పిల్లలు అలా ఉంటారనమాట. అధికారంలో ఉన్న వ్యక్తి యోసేపు ఇలా ఉన్నాడు, అందువల్ల మిగతా వాళ్ళు కూడా అలా ఉంటారనమాట. నమ్మకత్వం. తర్వాత పోతీఫరు ఇంకా రాజు దగ్గర వెళ్తే 3 నెలలకి అట్లా తిరిగి వస్తాడు. ఈయన చాలా అందంగా ఉన్నాడు. యోసేపు, అబ్రహాం పిల్లలందరూ అలాగే ఉంటారండి. అందులో ఈయన పరిశుద్ధమైన అందం అన్నమాట. అప్పుడు పోతీఫర్ భార్య పాపం చేయమని యోసేపుని శోధిస్తుందండి. ప్రతిరోజు శోధించిందంటే ఎవ్వరు లేరు ఇంట్లో, యజమానుడు అసలే లేడు, మన ఇద్దరమే అని. కానీ ఆయన చెప్తాడమ్మా, ఇది భగవద్రోహం కాదా తల్లి? తన హృదయంలో దేవుడు ఉన్నారు, యజమానుని భార్యను ఆయన నిన్ను నాకు అప్పగించలా, ఎందుకంటే నువ్వు ఆయన భార్య, మిగతా అంతా అప్పగించారు, పైగా ఇది భగవద్రోహం కాదా తల్లి? నువ్వు నా అమ్మ, యజమానుడు నా తండ్రి అని చెప్తాడు. చెప్పి రోజు శోధించినా కూడా ఆయన శోధనకి లొంగకుండా పారిపోయినాడంట. సర్పాన్ని చూస్తే ఎలాగో అలా అన్నమాట. ఆయన పాపం చేయలేదండి. ఇది ఇంటి వాళ్ళకి అందరికీ తెలుస్తుందండి. ఆమె శోధిస్తుంది కానీ యోసేపు శోధనకి లొంగలేదు అని. పరిశుద్ధత అనే ఇంకొక ఫలం అన్నమాట. యవ్వనస్తులందరూ నేర్చుకోవాలి. పని చేసే చోట అమ్మాయి శోధించింది, లేకపోతే అబ్బాయి శోధించాడు అని ఆ శోధనకి లొంగిపోకూడదు. పరిశుద్ధతని, మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అది ముఖ్యమైనది అన్నమాట. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండాలి. యోసేపు శోధనకి లొంగలేదు. అప్పుడు ఆమె పోతీఫర్కి తన భర్తకు అబద్ధాలు చెప్పి మరి యోసేపుని జైల్లో పెట్టిస్తుందండి. యోసేపు మౌనంగా ఉంటాడు. ఇది ఇంకొక నీతి ఫలం అన్నమాట. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తారు మనం చేయకుండా ఉన్నప్పుడు. నీతిమంతులు ఆయన ఒక కంట కనిపెడుతూ ఉంటాడండి. 34వ కీర్తనలో ఉంటుందన్నమాట. 2 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉంటాడు. పెద్ద క్రిమినల్ కేసు, యజమానుని భార్యని మానభంగం చేయబోయాడని. కానీ దేవుడు ఆయనతో ఉన్నారు. దేవుడు ఆయనతో ఉంటే ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఫరో రాజుకి, ఐగుప్తు రాజుకి కళలు వస్తాయి. 2 కళలు. ఆదికాండం 41లోకి వెళ్ళిపోదామండి. అక్కడ కళల్ని వివరిస్తాడు. అప్పుడు ఫరో రాజు ఈయనని గవర్నర్గా నియమిస్తాడు. తన ఉంగరాన్ని, అంటే అధికారం అంతా ఇచ్చేస్తాడు. విలువైన బట్టలు తొడిగించి, ఆభరణాలు తొడిగించి, ఇదిగో నేను నిన్ను ఐగుప్తుకి గవర్నర్గా చేస్తున్నానని చెప్పి ఐగుప్తు అంతా కూడా ప్రకటన చేయిస్తాడు. మరి 7 సంవత్సరాలు పంట పండినప్పుడు చాలా ఐగుప్తు అంతా తిరిగి యోసేపు చాలా కష్టపడి ఆ పంట 5వ వంతు సేకరించి గోడౌన్స్లో నిల్వ చేయిస్తాడు. తర్వాత కరువు కాలంలో కొట్లు విప్పి ఆ ధాన్యాన్ని పంచుతాడనమాట. 41వ అధ్యాయంలో 56లో ఉంటుంది. కొట్లు విప్పి అందరికీ ధాన్యాన్ని పంచుతాడు. అప్పుడు ధాన్యం కొనుక్కోవడానికి వాళ్ళ అన్నయ్యలు వస్తారు. రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్యలకి తనను తాను తెలియపరచుకుంటాడు. తన ప్యాలెస్కి తీసుకెళ్ళి, నేను మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ తమ్ముడు యోసేపు దగ్గరికి రండి అని బెంజమిన్ని ఇంకా అన్నయ్యలందరినీ ముద్దు పెట్టుకొని ఏడుస్తాడనమాట. ఎందుకంటే 22 సంవత్సరాల తర్వాత అన్నయ్యని చూస్తున్నాడు. ఆయనకి 17 అప్పుడు అమ్మేస్తే ఇప్పుడు ఆయనకి 39 సంవత్సరాలు. నాన్నని తొందరగా తీసుకొని రండి అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తారు, నాన్న యోసేపు బ్రతికే ఉన్నాడు నాన్న, యోసేపు ఐగుప్తులో గవర్నర్గా ఉన్నాడు, ఇదిగో ఈ కానుకలన్నీ మీకు పంపించాడు, మనల్ని తొందరగా రమ్మన్నాడు నాన్న, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది. అబ్బా, నిజంగా యాకోబు ఎంత సంతోషం అంటే, యోసేపు చనిపోయాడని కొడుకులు అబద్ధం చెప్తారండి. ఆ చొక్కా మరి మేక పిల్లని చంపి ఆ రక్తం అంతా దాని మీద పోసి, ఇదిగో ఇది నీ కొడుకు చొక్కానా మాకు అడవిలో దొరికిందంటే, ఏ అడవి మృగాలు చంపేస్తాయి నా కొడుకునని ఆ బాధతో ఉంటాడండి ఇన్ని సంవత్సరాలు అనమాట. ఇప్పుడు కొడుకు బ్రతికే ఉన్నాడంటే ఎంత సంతోషము.
కానీ ఐగుప్తుకి వెళ్ళాలా లేదా? ఎందుకంటే కానా దేశంలోనే ఉండమని, ఈ దేశాన్ని నేను ఈ సంతతికి ఇస్తానని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేస్తారు. కానీ ఈ కానా దేశం నా పిల్లలకి ఇస్తా అన్నారు వారసత్వ భూమిగా. నా తాతకి, నా తండ్రికి, నాకు వాగ్దానం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఐగుప్తు వెళ్ళాలా వద్దా? అక్కడ కొడుకుని చూడాలని. అప్పుడు దేవుడు కలలో అతనితో మాట్లాడతారండి. 46 అధ్యాయం నుంచి చెప్తున్నాను. యాకోబుతో మళ్ళా కలలతో దేవుడు మాట్లాడుతున్నారు. యాకోబు అని పిలుస్తారు. చిత్తం ప్రభువా చెప్పండి అంటే, నీవు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడొద్దయ్యా, నేను కూడా నీతో పాటు వస్తాను. కనుక నీవు నీ కుటుంబం అందరూ అక్కడికి వెళ్ళండి. నీవు అక్కడే మరణిస్తావు. నీ కొడుకు యోసేపు నీ కన్నులు మూస్తాడు, నువ్వు భయపడకు, వెళ్ళు అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడతారో అప్పుడు బయలుదేరుతాడండి యాకోబు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని చిత్తం చేసేవాళ్ళు అనమాట. ఎంతమంది తెలుసా? మగపిల్లల లెక్క మాత్రమే ఇందులో రాస్తారండి. 46 అధ్యాయంలో 70 మంది అనమాట. యాకోబు, ఆయన కొడుకులు, మనవళ్ళు, ఇంకా కుమార్తెలు, వాళ్ళ భార్యలు, కొడుకుల భార్యలు అంటే కోడళ్ళు అందరూ ఉంటారు కదా. బెంజమిన్ వాళ్ళ కొడుకులే 10 మంది అండి. మీరు లెక్క చూస్తే ఆయన కొడుకుల్లో ఒకరికి మనవడు కూడా వచ్చేస్తాడు. అంటే యాకోబుకి ముని మనవడు అంటారు కదా, కరెక్టే కదా. ఇంకా వీళ్ళందరూ కలిసి బండ్లలో బయలుదేరితే వాళ్ళ బండ్లు ఎట్లా ఉంటాయంటే ఒక ఊరు ఇంత అన్నమాట. ఇంకా ప్రజలు వెళ్ళి, ఐగుప్తు ప్రజలు వెళ్ళి రాజుకు చెప్తారంట, గవర్నర్ వాళ్ళ నాన్న వాళ్ళ సోదరులు వస్తున్నారండి, ఎంతమందో అని. ఇంకా యోసేపుకి కూడా తెలియగానే ఉండలేక ఆయన నాన్నను చూడాలి అని ఆయన రథం సిద్ధం చేసుకొని ఎదురు వెళ్తాడు. ఎదురు వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్నని కౌగిలించుకుంటే యాకోబు చాలా ఏడుస్తాడండి. 130 సంవత్సరాలు. నాయనా, నిన్ను కళ్ళతో చూస్తానో లేదో అనుకున్నాను, నా కళ్ళతో నేను చూశాను, ఇంకా చాలు, నేను ఇంకా సమాధానంగా నేను మరణిస్తాను, చాలయ్యా అని చాలాసేపు ఏడుస్తాడనమాట. నాన్న, నిన్ను ఫరో రాజు దగ్గరికి తీసుకెళ్తానని వాళ్ళ నాన్నతో పాటు కొంతమంది సోదరులను తీసుకొని వెళ్తాడు. వాళ్ళకి చెప్తాడు, ఏదో మీరు ఎక్కడ ఉంటారంటే గోషేన్లో ఉంటామని చెప్పండి అని. ఐగుప్తులో గోషేను మంచి ప్లేస్ అన్నమాట, మేలైన ప్లేస్. అంటే సరే అని వాళ్ళు చెప్తారు. రాజు దగ్గరికి వెళ్ళి యోసేపు చెప్తాడు, మా నాన్న, మా అన్నయ్యలు వాళ్ళ కుటుంబాలతో వచ్చారండి అని. అప్పుడు యాకోబుని అడుగుతాడనమాట ఫరో రాజు, పెద్ద అయినా నీ వయసు ఎంత అయ్యా అంటే, నా వయసు ఎంతో కాదు, నా వయసు 130 సంవత్సరాలు, కానీ మా తాత తండ్రులు ఇంకా ఎక్కువే జీవించారు అని చెప్పి ఫరో రాజును ఆశీర్వదిస్తాడు. ఇంకా వీళ్ళు చెప్తారు, మాకు గోషేన్లో ఉండడానికి మీరు స్థలం ఇవ్వండి అంటే, ఎక్కడైనా ఉండొచ్చు. యోసేపు అడుగుతాడనమాట, మా అన్నయ్యలకి స్థలం అంటే, ఇదంతా నీదే కదా యోసేపు, ఐగుప్తు దేశం అంతా, ఎక్కడైనా ఉండొచ్చు, గోషేన్లో ఉంటారా, ఉండండి అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా 130 సంవత్సరాలు కదండి యాకోబుకి, హాయిగా సంతోషంగా ఉంటారు అందరూ కూడా. మరి యాకోబుకి 147 సంవత్సరాలు వచ్చినప్పుడు 17 సంవత్సరాల తర్వాత జబ్బు చేస్తుందన్నమాట. అప్పుడు యోసేపుని పిలిపించుకొని, నాయనా, నేను మరణించే సమయం వచ్చింది, కానీ నన్ను ఇక్కడ ఐగుప్తులో పాతి పెట్టొద్దయ్యా, మా తాత తండ్రుల సమాధుల ప్రక్కనే నన్ను పాతి పెట్టు అంటే, అలాగే నాన్న అంటాడు. నాకు ప్రామిస్ చేయి నాన్న, నాకు ప్రమాణం చెయ్యి అంటే అలాగే ప్రమాణం చేస్తాడనమాట యోసేపు. ఇంకా వాళ్ళ నాన్న చనిపోయే సమయం వచ్చిందని యోసేపుకి 2 కొడుకులు పుడతారండి. ఆయన గవర్నర్ అయిన తర్వాత అతనికి పెళ్లి జరుగుతుంది. ఐగుప్తు గవర్నర్గా ఎంత వైభవంగా జరుగుతుంది చూడండి. తర్వాత 2 కొడుకులు పుడతారు. పెద్ద కొడుకు మనస్సే. దేవుడు నా బాధ అంతా మర్చిపోయేలాగా చేశాడని మనస్సే అని పేరు పెట్టుకుంటాడు. ఇంకా రెండోసారి బాబు పుట్టినప్పుడు దేవుడు నేను ఈ దేశంలోనే, కష్టాలు పడిన దేశంలోనే నాకు సంతానాన్ని ఇచ్చారని ఎఫ్రాయిం అని పేరు పెట్టుకుంటాడు. సో ఇప్పుడు ఈయన వాళ్ళ నాన్న చనిపోతాడు అని తెలిసినప్పుడు కొడుకులు 2 తీసుకొస్తాడు. నాన్న, వీళ్ళని ఆశీర్వదించు అని. అప్పుడు ఆశీర్వదిస్తాడండి. అయితే ఆశీర్వదించేటప్పుడు కూడా మరి చిన్న కొడుకు ఎఫ్రాయిం మీద కుడి చేయి పెట్టి, మరి పెద్ద కొడుకు మనష్షే మీద ఎడం చేయి పెడతాడు.
అదేం నాన్న వీడు కదా మనషే పెద్దవాడు, నీ కుడి చేయి పెట్టంటే కాదయ్యా తెలిసి అలా చేశానని వాళ్ళని చక్కగా ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు మనం కొంచెం చూద్దాము 48:15 నుంచి అన్నమాట. దానికి ముందు ఏమంటాడంటే యాకోబు, వీళ్ళిద్దరినీ నేను నా కొడుకులాగా దత్తత తీసుకుంటాను, మిగతా నీ కొడుకులు ఉంటే వాళ్ళు నీ కొడుకులు అవుతారు, వీళ్ళు మాత్రం నా కొడుకులు అని దత్తత తీసుకుంటాడు మన వాళ్ళని. ఇంకప్పుడు నా తాత తండ్రులకు అబ్రాహాము ఇస్సాకుల దేవుడు, నన్ను అన్ని ఆపదల నుంచి కాపాడిన దేవుడు, ఈ రోజు వరకు నన్ను కాపాడిన దేవుడు ఈ బాలులను ఆశీర్వదించునుగాక అని చెప్పి, ఇంకా ఈ ఇజ్రాయేలు ప్రజలు తమ బిడ్డల్ని దీవించేటప్పుడు మీరు కూడా మనస్సే ఎఫ్రాయిం అంతటి వారులాగుదురుగాక అని దీవెనలు పలుకుదురు, మీకు నా దీవెనలు అంటాడు. అంటే అంత ఆశీర్వాదం ఇస్తాడనమాట వాళ్ళకి. ఆ తర్వాత చెప్తాడు, నాన్న షెకెంలో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు షెకెంలో ఆగుతారండి. అక్కడ నేను షెకెం నుంచి, షెకెం తండ్రి హామోర్ నుంచి నేను కొంత నేల కొన్నాను, అది నీ పేరిట రాశాను అని చెప్తాడనమాట. ఇది ఎందుకు చెప్తున్నానో నేను మీకు తర్వాత చెప్తానండి. అయితే ఇంకా 49వ అధ్యాయం అన్నమాట. దేవుడు యాకోబుకి చెప్తారు, ఇంకా నువ్వు మరణించే సమయం వచ్చిందని. అప్పుడు తన 12 మంది కొడుకుల్ని ఆశీర్వదిస్తాడండి. అందులో 4వ కొడుకు యూదాకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవి. అంటే యూదా సింహపు పిల్ల, హక్కు గల రాజు వచ్చే వరకు అధికారము యూదా చేతి నుండి జారిపోదు అని. సింహపు పిల్ల అంటే యేసుప్రభు మీ వంశంలో పుడతాడని యూదాకి ప్రవచనాలు ఇస్తున్నాడనమాట. యూదా గోత్రపు సింహం యేసు, ప్రకటన 5:5లో నీ వంశం. హక్కు గల రాజు అంటే యేసుప్రభు వచ్చే వరకు రాజదండం, అధికారం యూదా చేతిలోంచి జారిపోదు. అందుకే ఈ యూదా వంశం నుంచే దావీదు అతని పిల్లలు 20 తరాలు పరిపాలిస్తారనమాట. ఆ హక్కు గల రాజు యేసుప్రభు. యేసుప్రభు వచ్చే వరకు కూడా అధికారము యూదా చేతిలోనే ఉంటుంది, అంటే దావీదు రాజుల చేతిలో ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత యోసేపు ఒకటి చెప్తా అండి, టైం అయిపోయింది. ఆదికాండం 49:22-25 వరకు అండి. యోసేపు ఫలించిన కొమ్మ, జలాధారము చెంత నాటిన ఫలవృక్షం వంటి వాడు. దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకుతాయి. జలాధారం చెంత నాటిన ఫలవృక్షము, ఆ ఫలాలు ఉన్న వృక్షము దాని కొమ్మలు గోడలు దాటుతాయంటే ఐగుప్తు దేశమే కాదండి, అందరికీ కూడా ధాన్యాన్ని పంచి పెడతాడనమాట యోసేపు. అబ్రహాంకి దేవుడిచ్చిన దీవెన ఏంటంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ షల్ బీ ఏ బ్లెస్సింగ్. మనందరం కూడా ఆ విధంగా ఉండాలండి. దేవుడు మనల్ని ఆశీర్వదించారు. ఐగుప్తులో గవర్నర్ని చేశారు యోసేపుని. అప్పుడు యోసేపు ఏం చేశాడు? తండ్రిని, అన్నయ్యల్ని, వాళ్ళ కుటుంబాల్ని, తర్వాత చుట్టూ ఉన్న అన్ని దేశాల వాళ్ళకి ధాన్యాన్ని పంచి పెడతాడు. అంటే ఆశీర్వాదకరంగా మారాడు. ఇది అండి దేవుడు మన విషయంలో కోరుకునేది. దేవుడు నన్ను దీవించారు అని అక్కడ ఆగిపోకూడదు. ఎందుకు దీవించారంటే నీవు అందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉండడానికి అన్నమాట. టు బీ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ ఈజ్ యువర్ రియల్ బ్లెస్సింగ్. ఇంకా ఇదో ఆకాశ జలంల దీవెనలు, అగాధ జలంల దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు, నా తాత తండ్రులైన అబ్రాహాము ఇస్సాకుల దీవెనలు నా కుమారుడైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక. మరణానికి ముందు యాకోబు తన కుమారుడైన యోసేపుని ఆశీర్వదిస్తున్నాడండి. నాయనా, వృద్ధాప్యంలో తండ్రిని చూసుకున్నావు, అన్నయ్యల కుటుంబాల్ని పోషించావు అని ఇంకా కొడుక్కి వందనాలు కూడా చెప్పుంటాడు. తర్వాత చనిపోతాడండి. యోసేపే మామూలుగా పెద్ద కొడుకు కన్నులు ముయ్యాలి, కానీ ఆ వ్యభిచారం చేసి రూబేను అన్ని ఆశీర్వాదాలు కోల్పోతాడు. ఇక్కడ చెప్తాడు, యోసేపు తండ్రి కన్నులు మూస్తాడు. తర్వాత వాళ్ళు విలపిస్తారు, 70 రోజులు విలపిస్తారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఐగుప్తులో నుంచి మళ్ళా కానా దేశంలో మమ్రేలో మక్వేల గుహలో ఎక్కడైతే వీళ్ళ సమాధులు ఉన్నాయో, సారా, అబ్రాహాము, రిబెకా, ఇస్సాకు, లియా ప్రక్కన, లియాను కూడా ఈయనే పాతి పెడతాడు, ప్రక్కన యాకోబ్ని సమాధి చేస్తారండి. ఇప్పటి వరకు యోసేపు గవర్నర్ అయ్యి
26 సంవత్సరాలు అవుతే నాన్న చనిపోయిన తర్వాత 54 సంవత్సరాలు గవర్నర్గా ఉంటాడు. వాళ్ళ అన్నయ్యలు వచ్చి క్షమించమని అడుగుతారు. నాన్న చనిపోయాడు కదా, ఇప్పుడు మా మీద నువ్వు పగ తీర్చుకోవు కదా, అప్పుడు నేను అమ్మేశావని నాన్న అడగమన్నాడు, క్షమించమని అడగమన్నాడు. యోసేపు తమ్ముడు మమ్మల్ని క్షమించవా అని పెద్ద అన్నయ్యలు ఆయన చుట్టూ ఇలా చేతులు జోడించి అడుగుంటారు. యోసేపు చాలా ఏడుస్తాడంట. అలా మీరు అనొద్దు, దేవుడే ఇదో ఇలా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి నన్ను మీ ద్వారా అమ్మేలాగా చేశాడు, కానీ మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పి 54 సంవత్సరాలండి. అంటే యోసేపుకి 110 సంవత్సరాలు వచ్చే వరకు గవర్నర్గా ఉంటాడు. 30 సంవత్సరాల నుంచి 110 అంటే 80 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆయన గవర్నర్గా ఉంటాడు. అందరికీ ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడు అన్నమాట. అంతేకాదు కన్న తండ్రిని తోడబుట్టిన వాళ్ళందరినీ క్షమించాడు. యేసు ప్రభులాగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అందువల్లనే ఇప్పుడు ఆ యాకోబు ఇజ్రాయేల్ పిల్లలు ఇజ్రాయేల్ దేశంగా ఉన్నారన్నమాట. సో ఈయన యోసేపు ఐగుప్తులో దేవుడు నాటిన నీతి వృక్షం అండి. చాలా విషయాలు యోసేపు నుంచి మనం నేర్చుకోవాలంటే నీతి ఫలాలు అన్నమాట. ఎలా క్షమించాలి, ఎలా తండ్రిని చూసుకోవాలి, ఎలా అన్నయ్యల్ని ఆదరించాడు, ఆయన ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఎలా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారాడు. దేవుడు మమ్మల్ని దీవించారు అని సాక్ష్యం కాదండి. సాక్ష్యం ఏంటంటే నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు. ముగించే ముందు ముఖ్య అంశాలు ఒకసారి చదువుతాను, మీరు రాసుకోనండి, పాటించండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో యోసేపు దేవుడు నాటిన నీతి వృక్షం ఐగుప్తులో. ఇజ్రాయేలు యోసేపుని ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించను. ఇక్కడ ఇజ్రాయేల్ అంటే యోసేపు అండి. యోసేపు కలలు, సోదరులు యోసేపును అమ్మివేయుట, యోసేపు నమ్మకత్వము, పరిశుద్ధత, నీతి ఫలములు, శ్రమలు. ఫరో కలలు, యోసేపు ఐగుప్తు గవర్నర్గా నియమింపబడుట, యాకోబు అతని కుటుంబం ఐగుప్తు చేరుట, యోసేపు తన తండ్రిని సోదరులను ఆదరించుట, యాకోబు యోసేపు బిడ్డలను దత్తత తీసుకొనుట, యాకోబు తన 12 మంది కుమారులను దీవించి మరణించుట 147 సంవత్సరాల వయసులో. ఆదికాండం 47:28 ఉంటుందండి. యాకోబును పాతిపెట్టుట, యోసేపు చివరి రోజులు, యోసేపు మరణం 110 సంవత్సరాల వయసులో. సామెతల గ్రంథంలో నీతిని విత్తువాడు శాశ్వత బహుమానమును పొందును. ఇది అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకి నెరవేరుతుందండి. నీతిగా జీవించారు వాళ్ళు కనుక శాశ్వత బహుమానం. నీతిమంతుడు దేవుని కుమారుడు అవునేని దేవుడు అతని కోపు తీసుకొనును, శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. యోసేపు ఇల్లు అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన ఏంటంటే ఇదిగో ఇలా యోసేపులాగా జీవించాలి ప్రభా. పరలోక తండ్రి, మేము కూడా మీరు నాటినటువంటి నీతి వృక్షాలుగా ఉండి యోసేపు వలె నీతి ఫలాల్ని ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ గ్రంథాన్ని ఒంటరిగా ఒక్కరే కూర్చొని మెల్లగా చదువుతుంటే ఈ విషయాలన్నీ ప్రభు మనకి బోధిస్తారండి. వినడానికి చదవడానికి మాత్రమే కాదు బైబిల్ గ్రంథము, ఆచరించడానికి అన్నమాట. జీవించే వాళ్ళ పేర్లు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడతాయి. కనుక మీరు ఈ గ్రంథంలో వాక్యాల్ని యోసేపుని మాదిరిగా తీసుకొని జీవించండి. దేవునికి మహిమకరంగా, దేవునికి సాక్ష్యంగా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.